మీరన్న పాయింటే తీసుకుంటే నిజంగా అమ్మాయి భయపడు ఇంకొకటి వచ్చి బయటకు విషయం చెప్పలేదంటే కెరీర్ కోసమో భయంతోనో కాంప్రమైజ్ అయిపోయి ఒక 4 ఏళ్లు ట్రావెల్ చేస్తూ మొత్తం తన కెరీర్ నిలబడిందనో లేదంటే తర్వాత ఇప్పుడు నిలబడలేదనో ఏదో అడ్డొచ్చిందనో ఇప్పుడు ముందుకు రావడం లేదంటే ఇప్పుడు బయటకు వచ్చి చెప్పడం అనేది కూడా కరెక్ట్ కాదు అనేది చాలా మంది. ఎందుకు కరెక్ట్ కాదు? సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అమ్మాయి ఇప్పుడు అవసరాలు తీరిన తర్వాత తన కెరీర్ ని తను మలుచుకున్న తర్వాత ఉపయోగించుకున్న తర్వాత బయటకు రావడం ఎంతవరకు కరెక్ట్ అనేది అంటే మీరు చెప్పేది ఏంటంటే అప్పటికి సమాజము ఎవరైనా అథారిటీ పొజిషన్ లో ఉండి వాళ్ళు తొక్కుతూ ఉంటారు, తొక్కించుకోండి అంతేనా? తొక్కుతూ ఉంటారని మరి అమ్మాయి రాలేదు. అది చెప్తాను మీరు తొక్కుతారు ఎక్స్ప్లాయిట్ చేసింది అంటే ఇదే రీజన్. 18 నాడు జరిగితే 19 నాడు జరిగితే 18 నాడు కమిటీ ఉంది, కమిటీకి రిప్లై ఇవ్వాలా, ఎక్కడ ఏనాడు మాట్లాడాలా, ఏనాడు ఏ కంప్లైంట్ ఇవ్వాలా, అతనితో ట్రావెల్ చేసి అతను హీరోగా ఈ అమ్మాయి హీరోయిన్ గా ఒక సినిమా ముహూర్తం జరిగింది. అమ్మాయి ఇన్ని జరుగుతుంది, ఎవరన్నా తనతోటి తను ఇంత అసభ్యంగా పడుతుంది హీరోయిన్ గా వెళ్తుందా? నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఇందాక మీరు 18 years కాదు అని అంటున్నారు. ఆ అమ్మాయి స్టార్టింగ్ వచ్చింది డి షోలో వచ్చింది. వస్తే అది చిల్డ్రన్ షో కాదు, ఖచ్చితంగా దాంట్లో ఒక రూల్ ఉంది, సంతకం పెట్టాలి 18 years ఉందా లేదా అని. సో డి షో వాళ్ళ మీద చేద్దామా ఇప్పుడు? మరి అమ్మాయి 18 లేదా? 18 తర్వాతనే కదా తనకు పరిచయం అయింది, డి షో తర్వాత తనకు పరిచయం అయింది. ఇప్పుడు ఇంకొకటి అంటున్నారు 16 years కి పరిచయం అయ్యారని చెప్పేసి. అదే సార్ అనేది అంటారు సార్, ఏమైనా మనం రాసుకోవడానికి నాకు ఛాన్స్ ఇస్తే నాకు 5 minutes నా టైం కిల్ చేసుకోవడం తప్ప ఏం లేదు ఇక్కడ. ఇప్పుడు నేను వాళ్ళిద్దరు మాట్లాడే టైంలో నేను ఇంటర్వ్యూ అవ్వలేదు, నా టైం నాకు ఇవ్వండి, నేను మాట్లాడిన తర్వాత లెట్దాం. ఇప్పుడు వాళ్ళిద్దరు మాట్లాడడానికి నేను ఆన్సర్ చేస్తున్నాను. ఒకటి ఏంటంటే ఇప్పుడు ఆ అమ్మాయికి ఆ టైంలో సర్టన్ సర్కమ్స్టాన్సెస్ సపోర్ట్ చేయకపోయిండొచ్చు. ఎవరికైనా కూడా ఇది ప్రాక్టికల్ గా జరిగే ఇష్యూస్ మాకు తెలుసు. ఎంతో మంది దగ్గర మేము వింటుంటాం, మా దగ్గర కౌన్సిలింగ్ కి కూడా చాలా మంది వస్తుంటారు. సమాజంలో సోషల్ ఇంజనీరింగ్ చేసేటప్పుడు మేము ఎంతో మందిని చూస్తుంటాం. ఇది ఎందుకు జరుగుతుంది అంటే మీకు నాట్ ఓన్లీ సినిమా ఇండస్ట్రీ, ప్రతి ఇండస్ట్రీలో ఇది ఉంది. సినిమా ఇండస్ట్రీ అనేది మినహాయించడమే కాదు, సినిమా ఇండస్ట్రీలో ఎక్కువ. ఎందుకు ఎక్కువ అంటే మిగతా ఇండస్ట్రీలో దెర్ ఈస్ అదర్ ఆపర్చునిటీస్. అంటే ఇంకొక కంపెనీ కాకపోతే ఇంకో కంపెనీకో కాకపోతే ఇంకో కంపెనీకో చేంజ్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి. కానీ సినిమా ఇండస్ట్రీలో పరిస్థితి ఏంటంటే మీరు ఒక్కసారి సినిమా ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత మీకు దెర్ ఈస్ నో అదర్ గో. ఇంకా అదరగో లేనప్పుడు వాళ్ళు ఏం చేయాలి? ఖచ్చితంగా కాంప్రమైజ్ అయ్యి ఖచ్చితంగా అందులోనే ఉండి గిలగిలా కొట్టుకోవడం తప్ప. అయితే మధ్యలో ఇంటరప్ట్ చేయవద్దు ప్లీజ్. నేను రిక్వెస్ట్ చేస్తున్నా చిట్టిబాబు గారు ఆయన కంప్లీట్ చేయలేదు. చిట్టిబాబు గారు